అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకముందు నుంచి కూడా వాళ్ళు గెలిచిన రోజు నుంచి కూడా విధ్వంసం అలాగే దాడులు ప్రారంభించారు. కక్షపూరిత చర్యలు ఎంతగానో చేస్తూ ఈ రాష్ట్రంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేశారు, నాయకుల మీద దాడులు చేశారు, నాయకుల ఇళ్ల మీద దాడులు చేశారు. ఇప్పుడేమో ఎంతగా దిగజారిపోయారంటే మా పార్టీ ఆఫీసులను కూలదోచడం వరకు వచ్చారు. ఇంత కక్షపూరిత ధోరణి నిజంగా చాలా దురదృష్టకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అసలు ఇది మేము ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా లేదా రాక్షస పాలన ఉన్నామా అన్న డౌట్ వస్తూ ఉన్న పరిస్థితి. ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ అనేసి వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు, కానీ అది నారా డిస్ట్రక్టివ్ ఎలియన్స్లా మారిపోయింది. ఇంత ఘోరంగా ఇంత కక్షపూరితంగా ఇలాంటి దాడులు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రజలు దీన్ని హర్షించరు అనే విషయం చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మా విశాఖపట్నం పార్టీ ఆఫీసుకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం, ఏవైనా చిన్న చిన్న డీవియేషన్స్ ఉంటే అది చెప్తే ఖచ్చితంగా కరెక్ట్ చేసుకుంటాం. మా తాడేపల్లిలో ఉన్న కేంద్ర కార్యాలయం ఏకంగా కూలగొట్టేయడం అంటే నిజంగా చాలా దురదృష్టకరం. ఇవన్నీ కూడా ఇలాంటి పరిణామాలు రానున్న రోజుల్లో దేనికి దారితీస్తాయా, ఎలాంటి రాక్షస పాలనలో కొనసాగుతామని ప్రజలకు భయభ్రాంతులు గురి చేసే పరిస్థితిని ఈరోజు కల్పించారు. ఖచ్చితంగా మా పార్టీ కార్యకర్తలు అయితేనే ప్రజలు దీని మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా పార్టీ కార్యకర్తలకు ఒకటే చెప్తున్నాం, మీరు ధైర్యంగా ఉండండి, మీకు అండగా మేమంతా, ముఖ్యంగా జగనన్న మేమందరం ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాను. పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఇచ్చిన పరిపాలన 2019 నుండి 2024 వరకు ఏ విధంగా పరిపాలన చేశారనేది మనం చూసాం. కానీ ఇప్పుడు 2024 నుండి మరి కూటమిగా ఏర్పడిన ఓ పవన్ కళ్యాణ్ అవనండి, చంద్రబాబు నాయుడు అవనండి, నరేంద్ర మోడీ అవనండి, ఈ ముగ్గురు కలిసి ఒక కూటమిగా మరి ప్రజలందరూ ఒక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని మంచి పరిపాలన చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ మంచి పరిపాలన చేయాలని ఒక ఆలోచన మీద ప్రజలందరూ కోరుకున్నారు, మీకు పట్టం కట్టారు. కానీ ఈరోజు చూస్తున్నాం అంటే ఎలక్షన్లో అయిన ప్రక్రియ నుండే మరుసటి రోజు నుండే ప్రజల మీద దాడి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద అనేక జిల్లాల్లో ఈ విధ్వంసం సృష్టించే కార్యక్రమం చేశారు. కానీ ఈరోజు తెల్లవారు 5 గంటలకి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళే, అసెంబ్లీకి వెళ్ళే దారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి యథార్థంగా మా దారిలో వెళ్తూ కనిపిస్తుందని చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇలా పవన్ కళ్యాణ్ కానివ్వండి, అది వాళ్ళు చూడలేక వారజల్లలేక మరి ఆ పార్టీ ఆఫీస్ని కూల్దేయడం అంటే మరి ప్రజలందరూ ఆశించరు. ఈరోజు చూస్తున్నాం మరి విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడైన నేను వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్కి వీళ్ళ నోటీసులు జారీ చేయడం జరిగింది. అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంచుమించు 10 జిల్లాల్లో నేను చూస్తుండగా 10 జిల్లాల్లో గవర్నమెంట్ స్థలంలో తీసుకొని 10 జిల్లాల్లో కూడా వాళ్ళు పార్టీ ఆఫీసులు నిర్మించడం జరిగింది. 2015 నుండి 2019 వరకు వాళ్ళు గవర్నమెంట్ ప్లేస్లోనే ఒక ఆఫీసులు నిర్ణయం చేసుకున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా గవర్నమెంట్ రూల్ ప్రకారంగా జీవీఎంస్కి ఏం కట్టాలి, ఉడాకి ఏం చేయాలి, ఎక్కడి నుండి పర్మిషన్ తీసుకురావాలి, అన్ని పర్మిషన్లు ఉన్నప్పుడు కూడా ఈరోజు నోటీస్ అంటించారంటే మరి ఇది కక్ష సాధింపు చర్యలేనే అంటారు. మరి దీన్ని తీవ్రంగా ప్రజలందరూ చూస్తున్నారు, తీవ్రంగా ఖండించే అవకాశం ప్రజలే చెప్తారు. మళ్ళీ వచ్చే రోజుల్లో ఈ తీవ్రమైన ఖండన ప్రజల ద్వారా మీకు బుద్ధి చెప్తారని సందర్భంగా కోరుకుంటున్నాం. ఈరోజు విశాఖపట్నం జిల్లా కార్యాలయంకి నోటీసులు ఇవ్వడం అన్నది చాలా దురదృష్టకరం. అధికారం ప్రజలు మీకు ఇచ్చారు, ఒక తీర్పు ఇచ్చారు, చక్కనైన హెల్దీ రాజకీయాలు చేయండి అంతే తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కార్యాలయాలు అవనివ్వండి, కార్యకర్తలు అవనివ్వండి, నాయకుల మీద అవనివ్వండి దాడులు చేయడం అన్నది చాలా దురదృష్టకరం. అట్లాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా మీకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల ఒక మంచి చేయడానికి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి మీరు పాటుపడాలి తప్ప ఈ విధంగా
వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరున్నారు, కార్యకర్తలు ఎవరున్నారు, విగ్రహాలు ఎక్కడున్నాయి, వాళ్ళ కార్యాలయాలు ఎక్కడున్నాయి అనేటువంటి వాటి మీద చేసి మీ టైంని, మీ పరిపాలనని వృధా చేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, ఆ కూటమికి తెలియజేస్తాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న కక్షపూరిత ధోరణిని మనం పరిశీలించినట్లయితే 2019 నుంచి 2024 వరకు ఉన్న ముఖ్యమంత్రి ఒక మానవతావాది అయితే ఈరోజు కూటమి ఒకటై ఈరోజు ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి నాయకులు, కార్యకర్తలు వాళ్ళ ఇళ్లల్ని ఈరోజు పార్టీ ఆఫీసుల మీద ఇది చేసిన తీరైతే చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో పౌరులే అనే విషయం గుర్తుంచి పాలన దిశగా ముందుకెళ్లాలే కానీ కక్షపూరిత దారుని మానుకొని రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు కావాలని మేమందరం సూచిస్తున్నాము. ఈ కక్షపూరిత ధోరణిని ఇక్కడతో ముగింపు పలికితే చాలా మంచిదని కోరుకుంటున్నాము. ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా కాకముందే గెలిచిన సాయంత్రం నుంచి మొదలుపెట్టారు. వీళ్ళు విధ్వంసకాండ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కానీ, వైఎస్ఆర్ విగ్రహాల మీద కానీ, అలాగే వైఎస్ఆర్ పార్టీ ఆఫీసుల మీద కానీ విధ్వంసం చేయడం మొదలుపెట్టారు. ఇది చంద్రబాబు నాయుడు గారి వయసుకి నాకు 72 ఏళ్ళు ఉన్నాయి, నేను 4వ సీఎం అయ్యానని చెప్పడం కాదండి. ప్రజలని, రాష్ట్ర ప్రజలని భయభ్రాంతులకు గురి చేయకుండా మీరు పాలన చేయమని ప్రతి ఒక్కరూ చెప్తా వస్తున్నారు. ఇప్పటికే పెద్దలు చెప్పున్నారు. ఎందుకంటే నిన్న చూసాము, అక్కడ తాడేపల్లిలో దాదాపు పూర్తయిన కార్యాలయం విధ్వంసం చేశారు. దీనివల్ల మీకు కలిసి వచ్చిందైతే ఏమీ ఉండదు. కానీ మీరు మీ యొక్క మార్కు చూపించడానికి ఈరోజు ఈ పాలనకు ముందే ఎలాంటివి మొదలు పెడుతున్నారు. మీరు ఇచ్చారు సూపర్ 6 అని ఒక పథకాలు. ఆ సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారైనా ప్రజలు చూస్తున్నారు. దాని మీద మీరు దృష్టి పెట్టండి. ఎంతసేపు ఇప్పుడు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు భయమేనా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎటు వెళ్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం కట్టారు, వాళ్ళు ఎప్పుడు కూలుస్తాము, వాళ్ళ నాయకులు ఎవరు, వాళ్ళ కార్యకర్తలు ఎవరు, ఇదే దృష్టి మీకు అని మేము అడుగుతున్నాం ఈరోజు. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన ఒక అవకాశాన్ని మీరు కూటమిలో ఏదో చేస్తారని ఆశపడి ఇవాళ ఇచ్చారో, లేకపోతే ఇంకేదో జరిగిందో మాకు తెలియదు. కానీ మీరు ఏదైతేనే మీరు ముఖ్యమంత్రి అయ్యారు, దాన్ని మీరు దృష్టిలో తీసుకొని ప్రజలకు సుపరిపాలన అందించండి. అంతే తప్పించి ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న ఎండాడ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం కానీ వేరే కార్యాలయం మీద దృష్టి పెట్టకండి. ఈ సందర్భంగా మీకు తెలియపరచుకోండి.